'లాల్ సలం'. ఈ మూవీ గురించి మాట్లాడే ముందు, ఈ డైరెక్టర్ గురించి ఒక్క మాట మాట్లాడుకుందాం. ఐశ్వర్య. జనాల ఓపికని ప్రశ్నించాలి అనే ఒకే ఒక్క టార్గెట్‌తో మూవీ తీస్తున్న ఏదైనా మేకర్ ఉన్నారంటే అది ఐశ్వర్య అని చెప్పాలి. ఇంక ఈ కథ విషయానికి వస్తే, ఒక విలేజ్‌లో ఉండే 2 కమ్యూనిటీస్ మధ్య గొడవ చివరికి 2 విలేజెస్ గొడవగా ఎలా మారుతుంది అనేది కథ. ఇలాంటి కథలు నాకు తెలిసి 2000 టైంలో అయితే కొంచెం వర్కౌట్ అయ్యేవి. పోనీ కథ పాతదే, ఓకే తీసేయి. కథనమైనా కొత్తగా ఉందా అంటే అదీ లేదు. పాత చింతకాయ పచ్చల్లాగా అదే తొక్కుడు. బోరింగ్ స్క్రీన్ ప్లే. ఏదో తమిళ మూవీని తెలుగు వాళ్ళు తమిళ్ లాంగ్వేజ్‌లో చూస్తున్నట్లు అనిపించింది నాకైతే. ఏంటి మామ రజనీ ఉన్నాడు కదా అంటారా? గట్టిగా 20-25 నిమిషాలు ఉంటాడు అంతే రజనీ. ఆ స్టైల్, ఆ స్వాగ్ అది గూడా అంత అనిపియదు మనకి. ఏదో అతికించినట్లు ఉండిద్ది రజనీ క్యారెక్టర్. మేబీ డైరెక్టర్ వాళ్ళ నాన్న మూవీకి ఏదో రకంగా పనికొస్తాడులే అని జెప్పి ఇలా అతికించిందో ఏమో తెలియదు. యాక్టర్స్ పెర్ఫార్మన్స్ విషయానికొస్తే విష్ణు విశాల్ అండ్ విక్రాంత్‌కి వాళ్ళకి మంచి స్కోప్ పడిందనే చెప్పాలి. బట్ వాళ్ళ వరకైతే న్యాయం చేశారు. ఆ క్యారెక్టర్స్ గూడా పెద్ద పండలేదనే చెప్పాలి. రజనీకి ఎందుకో మను వాయిస్‌కి అలవాటు పడ్డ మనం, సాయి కుమార్ గైస్ వాయిస్ కొంచెం కొత్తగా ఉందనే చెప్పాలి. మేబీ అంతకుముందు కొన్ని సినిమాలకి సాయి కుమార్ గారు చెప్పుంటారేమో గాని, మన జనరేషన్‌లో సాయి కుమార్ గారి కన్నా మను వాయిస్‌కే మనం ఎక్కువ అలవాటు పడ్డాం. ఇంకా జీవిత క్యారెక్టర్ అదే రాజశేఖర్ గారి భార్య క్యారెక్టర్ కొంచెం ఓవర్ యాక్షన్ అన్నట్లు అనిపించింది. కొన్ని సీన్‌లు కట్ చేసుంటే ఇంకొంచెం బాగుండేదేమో అనిపించింది. ఇంకొకటి ఇష్యూ ఏందంటే 1983లో వరల్డ్ కప్ హీరో 'కపిల్ దేవ్' గూడా ఉన్నాడు. నెగెటివ్ విషయానికొస్తే తమిళ్ ఫ్లేవర్ ఎక్కువగా ఉంది. తెలుగు వాళ్ళకి ఎక్కడం కొంచెం కష్టమే అనిపిస్తుంది. మ్యూజిక్ విషయానికొస్తే ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే భలే ఇచ్చాడు. సాంగ్స్ అయితే తెలుగులో కొంచెం ఎబ్బెట్టుగానే ఉన్నాయి. మై రివ్యూ 2.5 ఔట్ ఆఫ్ 5. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై. లవ్ యూ ఫర్ వాచింగ్.